హలో అండి, అందరికి హాయ్. ఈరోజు వచ్చి మష్రూమ్ కర్రీ చేస్తానండి. ఇది మష్రూమ్ కర్రీ. ఇది వచ్చి మష్రూమ్ కర్రీ, మష్రూమ్ చిల్లీ చేస్తాను. మష్రూమ్ చిల్లీ ఇది రెడీ చేసుకున్నాను. ఇలాగా ఉప్పు, కారం, మసాలా, కార్న్ఫ్లవర్ అన్నీ వేసేసి, ఇది వచ్చి ఆనియన్ పకోడా అండి. పచ్చిమిర్చి, ఆనియన్, సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొత్తిమీర వేసి కలిపి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పకోడా వేస్తానండి. ఆయిల్ హీట్ అయ్యింది. అది చిన్న చిన్నగా పకోడాలు వేసుకున్నాం. చిల్లీ మష్రూమ్ చేస్తానండి. ఇది మష్రూమ్ కర్రీ. ఈరోజు చిల్లీ మష్రూమ్ కర్రీ, రోటీ, పకోడా ఇవన్నీ. వర్షం వస్తుందని పకోడా చేపించుకుంటున్నారండి వాళ్ళు. ఇక్కడ వర్షం వస్తుంది. చిన్న కడాయి కదా, కొంచెం వేసుకుందాం. ఆనియన్ అండి, నాకు చెప్పేకి వస్తలేదు. మష్రూమ్ చిల్లీ రెడీ చేస్తూ ఉన్నాను. ఇది పుల్లలగింటి లేదండి, పుల్లలగింటి లేదు. నేను ఇప్పుడు చిల్లీ మష్రూమ్కు ఆనియన్, చిల్లీ, ఆనియన్, గ్రీన్ ఆనియన్ ఆకు అన్నీ కట్ చేసుకుంటాను. పకోడా అయినాక వేస్తానండి. చపాతీ చేయాలంగా, గిన్నెలు కడగాల, చాలా పని ఉందండి. కర్రీ అయిపోయేసింది, ఆఫ్ చేసేసాను. పుల్లల గింటి లేదండి, అందుకే దీంతో చిన్నగా దీంతోనే చేసుకున్నాం. వర్షంలో వేడివేడికి తింటే బాగుంటాయండి. ఈరోజు చాలా పని ఉందండి. కర్రీ అయిపోయేసింది. మళ్ళీ వచ్చి పకోడా అయినాక ఇది చిల్లీ మష్రూమ్ రెడీ చేస్తాము. కర్రీ గిన్నెలోకి తీసుకుపెడతాం. అయితా ఉంటుందండి. బౌల్ తీసుకుంటాం. చాలా అర్జెంటుగా చేస్తున్నానండి, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి. చాలా పని అంటే ఎంత పని ఉంటుంది ఈరోజు. ఇది కొంచెం బ్రౌన్ రానిచ్చి తీసేస్తానండి. ఇది కొంచెం బ్రౌన్ రానిచ్చి తీసేస్తాను. బ్రౌన్ రావాలి. పకోడా బాగా బ్రౌన్ రావాలి. చూడండి, కలర్ తిప్పుకున్నామండి. బ్రౌన్గా కాయగా ఒక్కొక్క మరి ఆనియన్ పకోడా ఎక్కువ కాలినా కానీ చేదు వచ్చేస్తుంది. చేదు వస్తుంది.
తీసుకుందాం. ఇది కొంచెం 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 తులగంటి లేదని చెప్పినా కదా, అందుకే ఇలా తీసేస్తాను. ఇంకేం చేద్దాం, అడ్జస్ట్ చేసుకొని పోతూ ఉన్నారు కదా. ఉంది పెద్దది ఉంది, అది చిన్న కడాయిలో అవుతా లేదండి. ఇప్పుడు ఇంతకు వచ్చేస్తుంది ఈసారికి. ఈ ఉప్పు కారం సరిపోయిందని కూడా చూసుకోలేదండి నేను, ఎందుకంటే అర్జెంటుగా చేస్తాను కదా, చాలా పని ఉంది, ఇంకా ఉంటాయి కదా, ఇంటికి కూడా వెళ్ళాలి కదా, దానివల్ల ఫాస్ట్గా చేస్తానండి. ఇంట్లో అయితే అండి నిదానంగా అలా చేసుకుంటాం. ఇది మష్రూమ్ అంటే, ఇది మష్రూము ఇది మష్రూము పీసులు 4 పీసులుగా కట్ చేసినాను. కార్న్ఫ్లవరు, కొంచెం మైదా, కారం, సాల్ట్, గరం మసాలా వేసి అంతా కలుపుకున్నానండి. ఈ పకోడా ఇంపటి ఇది చేస్తామండి. చేసి మళ్ళీ ఇవన్నీ సాసులు అన్నీ ఇచ్చేయాలండి. ఇది చాలా టైం పడుతుంది. ఇది చూడండి, మష్రూమ్ చిల్లీకి ఇవి వాడతాము. ఈ మొన్నంత ఉంటుంది, నీటి కడుక్కోవాలండి. పిల్లలు మొన్న ఉంటుంది, మట్టి ఉంటుంది దీంట్లో. బాగా శుభ్రంగా నీట్గా కడుక్కొని చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇది తిప్పుకున్నాం. ఈరోజు చాలా లేట్ అవుతుంది, అందులో మా తమ్ముడు కూడా వచ్చింది కదండి, వర్షం కూడా వస్తుంది. నేను వెళ్తే భోజనం చేసుకొని వెళ్తాడండి. ఆ బస్సుకు టైమింగ్ ఉంటుంది కదా, బుక్ చేసుకుంటారు కదా, ఆ టైంలో నేను వెళ్ళాలి. ఏమంతానే మాట్లాడతాం కదా, పొద్దున్నే బీగాలు తీసుకొని పోవని చెప్పినాను, వద్దులే అని చెప్పినాడు. ఇంకా పని చూస్తే ఇంకా చాలా పని ఉంది. అన్నీ కట్ చేసుకుంటానండి, మాట్లాడే ఎక్కువ టైం చిక్కలేదు. ఇదే చూసుకుంటా అంటే వేరే పనులన్నీ ఉన్నాయి కదా, దానికే నేను ఇది చూసుకుంటా కూడా ఆ పని చేసుకుంటూ ఉంటాను. ఇలా రొట్టెలు కూడా చేయాలి, ఇలా చపాతీలు చేయాలా, గిన్నెలు కడగాల, చాలా పని ఉంది. ఇంకా 2 నెలలు ఉందండి, వాళ్ళు ఏం వంట చేపించుకుంటారు అనుకుంటున్నారు. మసాలా డబ్బా అండి, ఎక్కువ వేగినా కానీ చేదు వస్తాయండి. ఆనియన్ పకోడా లైట్ బ్రౌన్ కలర్ రావాలా, అప్పుడు బాగుంటుంది. వాళ్ళు చేయమంటారు కానీ వేడిగా తినారండి, ఇప్పుడు తింటారు చల్లగా అయిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. మనం ఏం చేద్దాం, మనం చేసి పెట్టేసి మన బాధ్యత చేసేవరకే కదా. తొమ్మిది చపాతీలు చేయాలండి, ఇప్పుడు ఉంటారు. సరేనండి, బాయ్.
నెక్స్ట్ వీడియో వస్తుందండి.